దేవుని వాక్యాన్ని చదువుకుందాం రండి. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం నుండి చివరి వరకు మనం చదువుకుందాం. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ అధ్యాయము ఈ రెండు అధ్యాయాల్లో మనము దేవుని యొక్క ప్రేమను ఎరిగిన వారము అంటానికి ప్రూఫ్స్ దట్ వన్ రియల్లీ లవ్స్ గాడ్. మనము దేవుని ప్రేమించున్నాము అంటానికి, దేవుని యొక్క ప్రేమను ఎరిగిన వారముగా ఉన్నాము అంటానికి 6 రుజువులు, టెస్ట్స్, 6 టెస్ట్స్, 6 రకాలైనటువంటి పరీక్షలు, లేకపోతే ఏమంటారు వాటిని, సైన్స్ చెప్పాడు. మొట్టమొదటిది అంటే మొదటి 3 వచనాలు, 3వ అధ్యాయం 1 నుంచి 3వ వచనం వరకు మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించినో చూడుడి అంటూ, ఆ ప్రేమ తండ్రి అయిన దేవుడు మనలో ఏ విధంగా కుమ్మరిస్తూ వచ్చాడో, ఆ ప్రేమ మనల్ని నిత్యత్వం వరకు ఏ విధమైనటువంటి పరిపక్వతలోనికి తీసుకెళ్తూ నిత్య నిరీక్షణలోనికి తీసుకెళ్తా ఉందో చెప్పాడు. దీన్ని ఏమనంటే మొట్టమొదటి పరీక్ష ఎక్స్పీరియన్సింగ్ గాడ్స్ ఇంక్రెడిబుల్ లవ్. దేవుని యొక్క మహోన్నతమైనటువంటి ప్రేమను మన యొక్క జీవితంలో అనుభవించటము, తద్వారా దేవుని పిల్లలమని పిలువబడటం. 4వ వచనం నుండి 9వ వచనం వరకు ఉన్న వాక్య భాగంలో ఇక్కడ ఏం చెప్తాడంటే, టర్నింగ్ ఫ్రమ్ సిన్ అండ్ ఇట్స్ ఎన్స్లేవ్మెంట్. పాపము నుండి, పాపము యొక్క బానిసత్వము నుంచి మనము తిరుగుట అనేది దేవుని మనం ప్రేమిస్తున్నామంటానికి రుజువు. దేవుని మనం ప్రేమిస్తున్నామంటానికి రుజువు ఏంటంటే, మనము పాపము నుంచి మరలుకుంటామట. వి విల్ టర్న్ అవే ఫ్రమ్ సిన్ అండ్ ఇట్స్ ఎన్స్లేవ్మెంట్. మనము దేవుని ప్రేమిస్తున్నామని చెప్పి ఇంకా పాపాన్ని, లోకాన్ని, శరీరాన్ని ప్రేమిస్తూ ఉంటే అది అబద్ధం అంటున్నాడు. దేవుని యొక్క ప్రేమ వారిలో లేదు అంటున్నాడు. ఎందుకంటే లోకములో ఉన్నదంతా లస్ట్, దేవునిలో ఉన్నదంతా ప్రేమ. మనము దేవుని ప్రేమించే వారము అయినట్లయితే ఈ లోకమునైనను, లోకములో ఉన్నదానినైనను ప్రేమించము. ఒకవేళ ఒక వ్యక్తి లోకమును ప్రేమించేవాడైతే తండ్రి ప్రేమ వానిలో నిలిచి ఉండదు అని స్పష్టముగా వాక్యం తెలియచేస్తూ ఉంది. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానా లేదా అంటానికి 2వ టెస్ట్ ఏంటంటే, నేను పాపమును అసహించుకుంటాను. అంటే సింపుల్గా చెప్పాలంటే పాపాన్ని అసహించుకోవటమే దేవుణ్ణి ప్రేమించటం అంటే. దేవుణ్ణి ప్రేమించటం అంటే పాపాన్ని అసహించుకోవటం. పాపానికి నో అని చెప్పటం మాత్రమే కాదట, దాన్ని అసహించుకునే స్థాయికి మనము ఎదగాలి. ఇది 2వది. 10వ వచనం నుండి 17వ వచనం వరకు కనుక మనం చూసినట్లయితే, ఆ ప్రేమను మన జీవితాల్లో మనము ఇతరుల పట్ల పంచుతామట. We are the people of love and we share that love to others. మనము దేవుని ప్రేమిస్తున్నామంటానికి రుజువు ఏంటంటే, మనము ఇతరులను ప్రేమిస్తాం. అది ఈరోజు మనము ధ్యానం చేసుకుందాం. 4వదిగా మనము దేవుని ప్రేమిస్తున్నామంటానికి రుజువు ఏంటంటే 18వ వచనం నుంచి 24వ వచనం వరకు మన హృదయమట మన మీద ఏ విధమైన దోషారోపణ చేయనటువంటి హృదయముగా, నిర్దోషత్వాన్ని, ఇంకా సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే ఆ లైఫ్ ఆఫ్ ఇంటిగ్రిటీని కలిగి జీవిస్తాం. యథార్థమైనటువంటి జీవితం. మన హృదయము మన మీదే దోషారోపణ చేస్తూ ఉంది అంటే అర్థమేనంటే, మనము బయటికి ఒకలాగున్నాము, లోపలికి ఇంకొకలా కనిపిస్తున్నాం. అది బయటన వాళ్ళకి అర్థం కాదు, కానీ మన మనస్సాక్షి, మన అంతరాత్మలో మన హృదయము నిత్యము మనల్ని ద్వేషిస్తూ, దూషిస్తూ, దోషారోపణ చేస్తూ, ఎంత చక్కగా నటిస్తున్నావురా, ఆస్కార్ అవార్డు నీకు ఇవ్వాలి అని మన హృదయమే మన మీద దోషారోపణ చేస్తూ ఉంటుంది. అది దేవునికి నీకు మాత్రమే ఎరుగును గనుక దేవుని ఎదుట మనల్ని దోషిగా నిలవపెడుతుంది. దేవుని మనం ప్రేమిస్తున్నాము అంటానికి మనము నిష్కల్మషమైన, నిర్మలమైన, దోషారోపణ లేనటువంటి మన హృదయాన్ని, మనస్సాక్షిని కలిగి ఉంటాము. ఇది 4వ టెస్ట్. 5వదిగా కనుక మనం చూసినట్లయితే 4వ అధ్యాయము
మొదటి నుంచి 6 వచనాలు మనకేం తెలియచేస్తా ఉందంటే, మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నామంటానికి రుజువేనంటే ఈ లోకములో ఉన్నటువంటి ఏవైతే దేవుని సంబంధము కానటువంటి ఆత్మను పరీక్షిస్తాడట. హీ విల్ టెస్ట్ ఎవ్రీ స్పిరిట్ దట్ విచ్ ఈస్ నాట్ ఆఫ్ గాడ్. దీనిని బట్టి దేవుని ఆత్మ మీలో ఉన్నదని ఎరుగుదుము అంటాడు. సో కాబట్టి క్రీస్తు యేసు శరీరధారే వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ యేసును ఒప్పుకొనుదో అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టి దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. క్రీస్తు విరోధులు అనేక మంది వచ్చి క్రీస్తు దేవుడు కాదని, ఆయన మానవుడు కాదని కొంతమంది, ఆయన దేవుడు కాదని మరికొంతమంది, ఆయన దైవత్వాన్ని, ఆయన మానవత్వాన్ని, ఆయన యొక్క ఉనికిని ప్రశ్నిస్తూ ఉన్నప్పుడు అనేక రకాలైనటువంటి మోసపూరితమైనటువంటి బోధలు మన చుట్టూ వెళ్తూ ఉన్నప్పుడు వీటిని జాగ్రత్తగా పరిశీలించి ఎరిగి ఆ వాక్యములో ఉన్నటువంటి ట్రూత్ని ఒక వ్యక్తి మారు మనసు పొందినవాడు దాన్నే ఎరగాలి. క్రీస్తు ప్రభుకు సంబంధించిన దాన్నే నేను ఎరగాలి, దాన్నే నేర్చుకోవాలి అని ఆశపడతాడట. హీ విల్ టెస్ట్ ఎవ్రీ డాక్ట్రిన్, హీ విల్ టెస్ట్ ఎవ్రీ స్పిరిట్, అండ్ దాట్ ఈస్ ద టెస్ట్ దట్ యు లవ్ గాడ్. నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు అంటాను గుర్తేనంటే ఏది పడితే అది నువ్వు తీసుకోవు, లోపలికి పరీక్షిస్తావు. అండ్ ఫైనల్లీ 7వ వచనం నుంచి చివరి వరకు 21వ వచనం వరకు ఇక్కడ మనము ఒకరినొకరు ప్రేమిస్తాము. వి లవ్ వన్ అనదర్. ఇది ఈ 2 అధ్యాయాల్లో మనము దేవుని ప్రేమిస్తామంటానికి ఆ గ్రంథకర్త చూపించినటువంటి కొన్ని రుజువులు అన్నమాట. ఇవి ఎందుకు ఇంపార్టెంట్ అంటే చెక్ లిస్ట్ లాగా పెట్టుకోవాలి. మనం ఇది చెక్ లిస్ట్ లాగా పెట్టుకొని నేను నిజంగా దేవుని ప్రేమిస్తున్నానా? నిజంగా దేవుని ప్రేమించటం అంటే ఏదో ఆదివారం క్రొత్త బట్టలు వేసుకొని మందిరానికి రావటం మాత్రమే కాదు. నిజంగా దేవుని ప్రేమించటం అంటే క్రమం తప్పకుండా దేవునికి కానుకలు అర్పించటం మాత్రమే కాదు. దేవుని మనము ప్రేమించటం అంటే ప్రతి ఆదివారం ఆరాధించటమే కాదు. నిజానికి ప్రతి ఆదివారం అందరూ ఆరాధించాలని ఆశ నాకు ఉంటుంది. అది ప్రాక్టికల్గా అసాధ్యం కాదు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుని ఆరాధించటమే భక్తి అని మాత్రం మోసపోవకండి. ఈ మాట మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇది మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోకపోతే రేపు నెక్స్ట్ వీక్ ఇంకెవరు ఆరాధించరు, మందిరం మొత్తం సైలెంట్గా ఉంటుంది. దేవుణ్ణి ఆరాధించటంలోనే భక్తిని ఎతకొద్దు. ఈరోజు మందిరానికి వచ్చి ఆరాధించుకొని ఇక్కడ నుంచి అమ్మయ్య ఈరోజు నేను ప్రభుని ఆరాధించాను కాబట్టి నేను భక్తిపరుడిని అని నీవు సర్టిఫికేట్ ఇచ్చుకొని వెళ్ళొద్దు. నీ బ్రతుకు అనేది ఆ తర్వాత మనం చేసే ఆరాధన అనేది రెండు కూడా అది కలవకపోతేనట దేవునికి అది ఇంపుగా ఉండదు, కంపుగా ఉంటుంది. దేవుడు దాన్ని ఆగ్రానించడు, ఆస్వాదించడు. ఆ ఆరాధన దేవుడు అసహించుకుంటాడు. ఎందుకంటే మన క్రైస్తవ విశ్వాసము దేనిని సూచిస్తూ ఉంది, దేన్ని కోరుతా ఉందంటే బాహ్య సంబంధమైనటువంటి జీవితం మాత్రమే కాదు, ఆంతరంగికమైనటువంటి జీవితము. ఆ ఆంతరంగికమైన జీవితముల నుండే మన బాహ్య జీవితం రావాలి. ఈ రెండిటికి మధ్య కనుక అగాధము కనుక ఉంది అంటే అది వేషధారణ, అది దేవునికి ఇష్టం ఉండదు. మనం పాడే పాటలే కాదు భక్తి అంటే, మనము బాహ్య సంబంధంగా చేసేటటువంటి ఈ యొక్క భక్తి సంబంధమైన యాక్టివిటీస్ మాత్రమే భక్తి అనుకోవద్దు. దేవుణ్ణి ప్రేమించటం అంటానికి రుజువులు ఇక్కడ కొన్ని చెప్తూ ఉన్నాడు. ఈరోజు మనము 10వ వచనం నుండి చివరి వరకు సాధ్యమైతే ఇవి రెండు కూడా మనము క్లుప్తంగా ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా మనము దేవుని ప్రేమించామంటానికి రుజువేనంటే చూడండి 10వ వచనం, దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపరచబడును. నీతిని జరిగించని ప్రతివాడును తన సహోదరుని ప్రేమించని ప్రతివాడును దేవుని సంబంధులు కారు. మనమొకరినొకడు ప్రేమింపవలనది మొదటి నుండి మీరు వినిన వర్తమానమే గదా. మనము కయ్యను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడు అతను ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవియునై ఉండెను గనుకనే కదా. మొట్టమొదటిగా ఏమంటున్నాడంటే
మనము మన యొక్క స్వభావం ఏంటి అనేది లవ్ రివీల్స్ అవర్ నేచర్. లవ్ రివీల్స్ అవర్ నేచర్ అంటే మనము దుష్టుని సంబంధులుగా ఉన్నామా, దేవుని సంబంధులుగా ఉన్నామా? ఈ పత్రిక అంతా మనం ధ్యానిస్తూ ఉంటే ప్రేమ అనేది, ప్రేమించటం అనేది, మన యొక్క సహోదరుని ప్రేమించటం అనేది రిపీటెడ్గా ఆల్మోస్ట్ ఎవ్రీ ప్యాసేజ్లో మనం చూస్తూ ఉన్నాం. ఈ ఉదయకాలం నేను ఆలోచిస్తూ ఉన్నాను, ఈ విషయాలన్నీ ఇన్ని రెడెండెన్సీ తీసేసి, ఇన్ని రిపిటేషన్స్ కనుక తీసేసి, మొత్తం కనుక అందులో ఉన్నటువంటి రిపిటేషన్స్ అన్నీ కనుక యోహాను మొదటి పత్రికను తీసేసి ఒక మాటను ఒకసారి, ఒక భావాన్ని ఒకసారి రాసుకుంటూ వెళ్తే ఈ పత్రిక అంతా 2 అధ్యాయాలు అయిపోద్దేమనిపించింది. 2 అధ్యాయాల్లో ఆయన చెప్పాల్సిన మొత్తాన్ని కూడా రాసేయచ్చు. కానీ చెప్పిందే మరలా చెప్పి, ఇంకొక విధంగా చెప్పి, మరొక విధంగా ఇంకొక ఎగ్జాంపుల్తో చెప్పి, ఎందుకు ఇన్నిసార్లు లవ్ గురించి రాస్తా ఉన్నాడు అంటే, ప్రియమైన వారులారా జాగ్రత్తగా వినండి, ఈ లోకములో లేనిది క్రైస్తవ విశ్వాసులకు సంఘములో ఉండవలసింది ఇది ఒక్కటే. ఈ లోకములో లేనిది ఏంటంటే ప్రేమ. ఎందుకంటే ఇదే పత్రికలో చెప్పాడు, లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. ఆల్ దట్ ఈస్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ లస్ట్, నథింగ్ బట్ లస్ట్, నథింగ్ లెస్ దాన్ లస్ట్, నథింగ్ మోర్ దాన్ లస్ట్. ఇట్ ఈస్ ఆల్ లస్ట్. కానీ దేవుని సంబంధులము అని మనం పిలువబడాలంటే మనలో ప్రాముఖ్యంగా కనబడాల్సింది ప్రేమ. ప్రేమ లేనివాడునైతే నేను వ్యర్థుడును అంటున్నాడు పౌలు భక్తుడు. ప్రేమ లేకుండా చేసే ప్రయాస అంతా వ్యర్థము. ప్రేమ లేకుండా క్రైస్తవ సంబంధము అనేది అది ఇంపాసిబుల్. అందుకనే సర్వోత్తమమైనటువంటి మార్గాన్ని నేను మీకు తెలియచేస్తున్నాను వినండి అని ఆయన 1 కొరింథీ 13వ అధ్యాయాన్ని స్టార్ట్ చేశాడు. సర్వోత్తమమైనటువంటి మార్గము ప్రేమ అనేది అన్నిటికంటే శ్రేష్టమైనది. ఈ శ్రేష్టమైనటువంటి ప్రేమను మన వ్యక్తిగత, కుటుంబ, సంఘ జీవితాల్లో, సహవాసంలో అత్యధికంగా కనిపించాలి ప్రియులారా. అక్రమము విస్తరించడం వలన అందరి ప్రేమలు ఏమవుతాయట, చల్లారిపోతాయి. అది అంత్య దినాలకు వన్ ఆఫ్ ద మేజర్ సైన్. అంత్య దినాలు అంటానికి గుర్తు ఏంటంటే దేవుని బిడల్లో కూడా ప్రేమ కనిపించదట. భూమి మీద విశ్వాసము కనుమరుగైపోయే రోజులు. విశ్వాసులను చెప్పుకుంటారు కానీ విశ్వాసం కనపడదు. దేవుడు ప్రేమామయుడిని ఆయన ఆరాధిస్తారు కానీ సంఘాల్లో విశ్వాసుల యొక్క జీవితాలట ప్రేమ కనిపించదట. అక్రమము, అవినీతి అనేది, స్వార్థం అనేది అది అందరిలో విస్తరిస్తుంటుంది. కాబట్టి ఏం చేయాలి? ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడండి. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడండి. పేతురు పత్రిక ఆల్రెడీ మనం ధ్యానించుకున్నాము. అలాంటి శ్రమల్లో ఉన్నటువంటి స్కాటర్డ్, చెదిరిపోయినటువంటి ఆ సంఘానికి ఏమని రాస్తున్నాడంటే, మిక్కటమైన ప్రేమ, సహోదర ప్రేమ, నిష్కపటమైనటువంటి సహోదర ప్రేమను కలిగి ఉండండి. సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి అని రాస్తా వచ్చాడు. ఎందుకంటే వీ కెన్ విన్ అండ్ వీ కెన్ ఓవర్కమ్ అండ్ వీ కెన్ ఫేస్ ఎనీథింగ్ వెన్ వీ హ్యావ్ లవ్. ప్రేమ చేత మనము సమస్తాన్ని జయించగలము. ఇక్కడ కనుక మనం చూసినట్లయితే దేవుని పిల్లలు, అపవాది పిల్లలు అని 2 కేటగిరీస్గా చెప్తా ఉన్నాడు. మనము దేవుని పిల్లల మగునట్లు తండ్రి ఎట్టి ప్రేమను మనకు అనుగ్రహించినో చూడుడి అని 1వ వచనంలో రాస్తూ, ఇక్కడికి వచ్చి మనము ఈ ప్రేమను గనక ఇతరుల పట్ల కనపరచకపోయినట్లయితే మరి దేవుని పిల్లలం ఎట్లా అవుతాము అన్నట్టుగా అడుగుతున్నాడు. మనము దేవుని ప్రేమిస్తున్నామని చెప్పి దేవుని పోలికగా సృష్టించబడినటువంటి ఆయన యొక్క పిల్లలని, లేకపోతే మన సహోదరులను మనము ప్రేమించకపోయినట్లయితే మనం చెప్పే మాట అబద్ధం అంటున్నాడు. దేవుని ప్రేమ మనలో లేదు అంటున్నాడు. లవ్ ఈజ్ నాట్ జస్ట్ ఎ కాన్సెప్ట్ టు లెర్న్. లవ్ ఈజ్ నాట్ జస్ట్ ఎ నౌన్. లవ్ ఈజ్ అ వర్బ్. చెప్పండి, లవ్ ఈజ్ అ వర్బ్. అంటే వర్బ్ అంటే ఏంటి? అది క్రియాపదము. క్రియాపదం అన్నప్పుడు ప్రేమ అనేది మనము క్రియలలో కనపరిచినప్పుడే అది ప్రదర్శించబడుతుంది. క్రియలలో కనపరిచినప్పుడే మనం ఇతరులకు పంచిన వారం అవుతాము. అందుకే ఇక్కడ అంటున్నాడు, మీ ప్రేమ మాటతోనూ నాలుకతోనూ కాక
క్రియతోనూ సత్యముతోనూ ప్రేమించుదాం. కేవలము మాటతో నాలుకతో పరిమితమైపోయే ప్రేమ కాక క్రియతోనూ సత్యముతోనూ మనం ప్రేమించుదాము. తన సహోదరుని ప్రేమించలేని వాడట సహోదరుని చంపేస్తాడట. ఈ మాట విన్నప్పుడు నాకు భయం వేస్తుంది. చాలాసార్లు మనం అనుకుంటాము, ఓకేనండి, నా సహోదరుని నేను ప్రేమించలేను. ఏంటంట, సైలెంట్గా ఉంటాను, సైలెంట్గా మౌనంగా ఉంటాను. ప్రేమించకపోతే ఏమైంది, నేను మౌనంగా ఉంటా. ఎందుకంటే వాళ్ళు చేసిన దానికి నేను ప్రేమించలేను, క్షమించలేను, మరలా నేను ఓర్చుకోలేను. నా హృదయములైన గాయాలు అంత లోతుగా ఉన్నాయి. సో కాబట్టి నేను ప్రేమించను, అలాగని ద్వేషించను, మౌనంగా ఉంటానంటే వాక్యం ఏం చెప్తుందంటే అది సాధ్యం కాదు అంటుంది. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ యూ టు బి ఐడల్ ఆర్ న్యూట్రల్ బికాస్ ద ల్యాక్ ఆఫ్ లవ్ ఈస్ హేట్రెడ్. ప్రేమించలేకపోవటం అంటే నరహత్య చేయటమట. ప్రేమించలేకపోవటం అంటే ఇట్ ఈస్ అసాసినేషన్. తన సహోదరుని ప్రేమించలేనటువంటి కయ్యను తన సహోదరుని చంపేశాడు. ప్రేమించలేకపోవటం అనేది, నరహత్య అనేది ఈరోజు దేవుని వాక్యం మనకు ఇస్తున్నటువంటి డీప్ ఇన్సైట్ ఫ్రమ్ ద టెక్స్ట్. నేను ప్రేమించను, అలాగని కూడా ద్వేషించను, నేను మౌనంగా ఉంటాను అంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, ప్రేమించలేకపోయిన ప్రతి వాడు కూడా తన సహోదరుని నరహత్య చేస్తాడు. నరహత్య అన్న మాటకి ఇక్కడ అర్థం ఏంటంటే ద్వేషించటమట. ద్వేషించటం. ల్యాక్ ఆఫ్ లైట్ ఈజ్ డార్క్నెస్. చీకటి అంటే ఏంటి చెప్పండి? చీకటి అంటే ఏంటి? వెలుగు లేకపోవటమే. వెలుగు లేకపోవటమే చీకటి. మరణం అంటే ఏంటి? జీవం లేకపోవటమే మరణం. ద absence ఆఫ్ సంథింగ్ ఈజ్ బెటర్లీ అండర్స్టూడ్. అండ్ ద సేమ్ వే ఇక్కడ కనుక మనం చూసినట్లయితే నరహత్య అంటే ఏంటి అంటే ఇక్కడ భక్తుడు వివరిస్తున్నాడు, ప్రేమించలేకపోవటమే. ఎందుకంటే ప్రేమించలేని వాడు ద్వేషిస్తాడు. నరహత్య అనేది ద్వేషమే. తన సహోదరుని చూసి నిర్నిమిత్తముగా కోపపడువాడు, రాకా అని పిలువవాడు, వ్యర్థుడా అని చెప్పువాడు, ద్వేషించువాడు అతని నరహత్య చేస్తున్నాడు. నరహత్య చేయవద్దని మీరు విన్న మాట విన్నారు కదా. అయితే నేను మీతో చెప్పున్నదేమనగా ద్వేషించటం అంటే నరహత్యే. క్షమించలేనటువంటి కోపము నరహత్యే. నరహత్య అంటే భౌతికంగా ఒక వ్యక్తిని హత్య చేయటమే కాకపోవచ్చు, కానీ ఆ వ్యక్తి గురించి మనము బ్యాడ్గా మాట్లాడటం. మాటలతో ఒక వ్యక్తిని హత్య చేయొచ్చు. హృదయములో క్షమించనలివి కానటువంటి, ప్రేమించలేనటువంటి ఒక బిటర్నెస్ని కలిగి ఉండటము నరహత్యే. ఎందుకని? మనము గనక ఆ విధమైనటువంటి భావన గనక హృదయంలో పెట్టుకొని ఆ వ్యక్తి గురించి ఎప్పుడు మంచిగా మనం మాట్లాడలేం. ఆ వ్యక్తిని గురించి మనం ఎప్పుడు ప్రభువుని స్తుతించలేం. ఆ వ్యక్తి యొక్క క్షేమం కొరకు ఎప్పుడు మనం ఆలోచించలేము. దిస్ ఇస్ మర్డర్ అంటున్నాడు దేవుడు. ఎందుకు తన సహోదరుని చంపాడంటే తన సహోదరుల క్రియలు చెడ్డవి కాబట్టి కాదట, తన సహోదరి యొక్క క్రియలు మంచివి కాబట్టే ఈ దుష్టుని సంబంధమైన వాడు తన సహోదరుని చంపాడు. అందుకని ఇక్కడ అంటున్నాడు, మిమ్మును లోకము ద్వేషించినప్పుడు ఆశ్చర్యపడొద్దు. ఎందుకు ఆశ్చర్యపడొద్దు అంటున్నాడంటే మనము లోక సంబంధులము కాదు కాబట్టి లోకము ద్వేషిస్తుంది. ఇది ఆత్మీయంగా ఎదిగినటువంటి వారికి చాలా సుస్పష్టంగా అర్థమయ్యేటటువంటి వన్ ఆఫ్ ద సైన్ ఏంటంటే, మనం ఆత్మీయంగా ఎదుగుతున్నామంటానికి ఒక గుర్తు ఏంటంటే లోకములో నుండి వ్యతిరేకతలు వస్తాయి. మనకి వర్క్ ప్లేస్లో వ్యతిరేకతలు వస్తాయి. నువ్వు అక్కడ పొసగవు, నువ్వు వదగలేవు, అక్కడ కంఫర్టబుల్గా అందరితో ఉండలేవు. ఎందుకంటే అందరూ నీతో కంఫర్టబుల్గా ఉండలేరు. నీ మాటలు అందరికీ విచిత్రంగా కనిపిస్తాయి. నీ చేష్టలు అనేవి, నువ్వు చేసే నిర్ణయాలు, నువ్వు తీసుకునేటువంటి ప్రతి నిర్ణయం అనేది వారికి విడ్డూరంగాను వెర్రితనంగా కనిపిస్తాయి. ఏంటి వీడు ఇంత నష్టం జరిగినా కానీ ఏ మాటను పట్టుకొని కూర్చుంటాడంటే ఏంటి, నేను అబద్ధం ఆడనంటాడు. ఇక్కడ అబద్ధం ఆడకపోతే నష్టం వస్తుంది, వీడికే కాదు కంపెనీకి కూడా నష్టం వస్తుంది. లంచం తీసుకుని అంటాడేంటి, ఇది తీసుకోకపోతే పని జరగదు, ఆ ఫైల్ మూవ్ అవ్వకపోతే ఇప్పుడు థింగ్స్ ఎలా జరుగుతాయి, ప్రతి చిన్నదానికి గీత గీసుకొని కూర్చుంటాడేంటి అని లోకము నిన్ను చూసి ఒక విచిత్రమైన వ్యక్తిగా,
ఒక వెర్రివాడిగా, లేకపోతే అందరితో పొసగలినటువంటి ఒక వ్యక్తిగా నిన్ను ట్రీట్ చేయటం అనేది స్టార్ట్ చేస్తుంది. ఎప్పుడో తెలుసా? సద్భక్తితో నువ్వు బ్రతుకును ఉద్దేశించినప్పుడు. అందరితో మనం కంఫర్టబుల్గా ఏ విధమైనటువంటి ఆ యొక్క పెయిన్ కానీ ఏ విధమైనటువంటి డిస్కంఫర్టబుల్గా లేకుండా అందరితో లోకముతో మనం కలిసి వెళ్తున్నామంటే మన భక్తిలోనూ ఎక్కడో తేడా ఉంది. వి లివ్ అ కాంప్రమైజ్డ్ లైఫ్. ఇది గుర్తుపెట్టుకోండి. యేసుక్రీస్తు ప్రభువారిని లోకము ద్వేషించింది. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మాటలు లోకానికి నచ్చలా. ఆయన తీసుకున్న నిర్ణయాలు లోకానికి నచ్చలా. ఆయన చేసినటువంటి ప్రతి కార్యములో లోకం యొక్క ఇగో అనేది హట్ అవుతూనే వచ్చింది. అందుకనే ఆయన సిలువ వేసింది. అందుకనే ప్రభువారు అంటున్నారు యోహాను సువార్త 16:33 చదవండి ఒకసారి ఆ మాటని. లోకములో మీకు శ్రమ కలుగును. ఇక్కడ గ్యారంటీగా చెప్పిన మాట ఏంటి చెప్పండి? ఇక్కడ 100% గ్యారంటీ ఇచ్చినటువంటి మాట ఏంటి? లోకములో మీకు శ్రమ కలగవచ్చు అనలా. లోకములో ఒకవేళ మీకు శ్రమ కలిగితే అంటలా. లోకములో మీకు శ్రమ కలుగును. నీతి నిమిత్తమైనటువంటి శ్రమ ఇది. విశ్వాసము కొరకైనటువంటి శ్రమ ఇది. ఇంట్లోనే స్టార్ట్ అవుతుంది అది. కొన్నిసార్లు మన చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ మధ్య స్టార్ట్ అవుతుంది ఇది. మన వర్క్ ప్లేస్లో ఒక ఉద్యోగి సగటున తన జీవితంలో ఎక్కువ కాలం గడిపేది ఎక్కడ? వర్క్ ప్లేస్లోనే. అక్కడే నువ్వు కంఫర్టబుల్గా కనుక నువ్వు జీవిస్తున్నావంటే వర్క్ ప్లేస్లో ఏదో తేడా ఉంది. ఛాలెంజెస్ రావట్లేదంటే ఏదో సమస్య ఉంది మన యొక్క భక్తితో. మనుషులు మన యొక్క విశ్వాసాన్ని పరీక్షించట్లేదంటే మన విశ్వాసానికి వాళ్ళ విశ్వాసానికి తేడా లేదని అర్థము. ఇలా ఎందుకు సార్ మీరు అని వాళ్ళు మిమ్మల్ని ప్రశ్నించట్లేదంటే మన జీవితాల్లో చచ్చిన చేపలాగా లోక ప్రవాహంలో మనం కొట్టుకుపోతున్నాము. ఎక్కడ కూడా మనం స్టాండ్ తీసుకోవట్లేదని అర్థము. లోకములో శ్రమ కలుగును. చూచి చూడనట్టు పోయేవాడికి శ్రమ కలగదు. రాజీ పడిపోయేవాడికి శ్రమ కలగదు. సిలువకు అల్లంత దూరాన పారిపోయి దూరంగా నుంచిన వాడికి ప్రభు చెప్పినటువంటి ఈ శ్రమలు రావు. దేవుని చిత్తము కాకుండా ఈ లోక సంబంధమైనటువంటి ఆ యొక్క విషయాల్లో మనము రాజీ పడిపోయి, వివాహం విషయంలో కావచ్చు, లేకపోతే మన యొక్క భక్తి విషయంలో కావచ్చు, మనం రాజీ పడిపోయినట్లయితే శ్రమ కలగదు. కానీ ప్రభు తన శిష్యులతో అంటున్నాడు, మీకు శ్రమ కలుగుతుంది. అయితే ధైర్యం వహించండి, నేను లోకమును జయించి ఉన్నాను. ఆయన లోకమును జయించి ఉన్నాడు అన్నటువంటి ఈ మాటట మనకు సంతోషమట. మీకు సమాధానం కలుగుటకు, మీ సంతోషము పరిపూర్ణమగుటకు ఈ సంగతులు చెప్తున్నాను. అదేంటంటే, నేను లోకమును జయించి ఉన్నాను గనుక నా యందు విశ్వాసం ఉంచేవాడెవడో వాడు కూడా లోకాన్ని జయిస్తాడు. ప్రియమైన వారారా, కయ్యను తన సహోదరుని చంపాడు. ప్రియులారా, మనము మన సహోదరుని మన మాటల చేత, మన ప్రవర్తన చేత, ఈవెన్ మన వైఖరి యాటిట్యూడ్స్తో కొన్నిసార్లు మనం ఏమి మాట్లాడం, ఏమి క్రియలు చేయం, కానీ కంటి చూపుతో విషపు చూపు నిలిపాడట. ఎవరు? విషపు చూపు, దుష్ట సంబంధమైనటువంటి చూపు, ఓర్చుకోలేనటువంటి చూపులు. ప్రభు అంటున్నాడు, వీటన్నిటిని లెక్కలోకి తీసుకుంటానంటున్నాడు. ప్రేమ ఇతరుల క్షేమాభివృద్ధిని చూసి ఆనందిస్తుందండి. ప్రేమ ఇతరుల్లో దేవుని కృపను చూసి ఆనందిస్తుంది. ఇఫ్ ఐ లవ్ మై బ్రదర్, ఐ విల్ ప్రైజ్ గాడ్ ఫర్ ఆల్ ద లార్డ్ ఈస్ డూయింగ్ ఇన్ హిస్ లైఫ్ ఆర్ ఇన్ హర్ లైఫ్. ఆ కుటుంబంలో దేవుడు చేస్తున్న మేలులను బట్టి, దేవుడు చేస్తున్న కార్యాలను బట్టి, ఆ సహోదరులో దేవుడు తీసుకొస్తున్నటువంటి ఆ యొక్క దేవుడు వాడుకుంటున్న విధానాన్ని బట్టి ఆయన కృపను చూసి ఆనందించేటటువంటిది నిష్కపటమైన ప్రేమ.
అలాంటి ప్రేమను మనం అడగాలి. ఈ ప్రేమలో కాంపిటీషన్ ఉండదు. ఈ ప్రేమలో కాంపిటీషన్ ఉండదు ప్రియులారా. ఎందుకంటే ఈ ప్రేమ ఇతరుల కొరకు సాక్రిఫై చేసేది. అలాంటి ప్రేమను ప్రభువుని మనం అడగాలి. ఆయన మన నిమిత్తము తన ప్రేమను పెట్టిన గనుక, ప్రాణము పెట్టిన గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. హీఈస్ టేకింగ్ లవ్ ఇన్ టు డిఫరెంట్ లెవెల్, సుపీరియర్ లెవెల్లోకి తీసుకెళ్ళి ఇక్కడ మాట్లాడుతున్నాడు. అదేంటంటే ప్రాణం తీసేది కాదు ప్రేమ, ప్రాణము పెట్టేది. ఆయన మన నిమిత్తము ప్రాణము పెట్టెను గనుక దీనిని బట్టి ప్రేమ ఎట్టిది అనేది మనకు తెలుస్తా ఉందంటున్నాడు. చూసారా, మనకి యోహాను సువార్త 3:16 బాగా తెలుసు. ఏంటది? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాబట్టి తన ప్రేమను పెట్టెను. అది దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు. ఇప్పుడు 1 యోహాను పత్రిక 3:16 ఏం తెలుస్తుంటే, తన సహోదరుని ప్రేమించేవాడట తన ప్రాణము పెట్ట బద్ధుడునై ఉన్నాడు. ఆబ్లిగేటెడ్ టు లే అవర్ లైఫ్. సహవాసంలో ఇలాంటి ప్రేమను మనం కలిగి ఉండాలి. ఒకరినొకరు మనం ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాలి ప్రియులారా. ప్రేమలో కరెక్షన్ ఉంది, నో డౌట్ ఎట్ ఆల్. ప్రేమిస్తేనే కరెక్ట్ చేస్తాం ఒకరిని. తండ్రి తను ప్రేమించిన ప్రతి కుమారుని ఏం చేస్తాడు? గద్దిస్తాడు, శిక్షిస్తాడు. ప్రేమలో గద్దింపు ఉంది, ప్రేమలో శిక్ష ఉంది, క్రమశిక్షణ ఉంది. ప్రేమించడం అంటే అన్ని ఓర్చుకోవడం కాదు. కరెక్షన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది, కానీ ఆ కరెక్షన్లో ప్రేమ ఉంటుంది. ఇతరుల శ్రేయస్సు కొరకు, ఇతర మేలు కొరకు, ఇతర యొక్క పరిశుద్ధత కొరకు, వారు దేవుని మహిమపరచాలని, దేవునిలో ఫలించాలని చేసేటటువంటి కరెక్షన్, అందులో ప్రేమ ఉంటుంది. అలాంటి ప్రేమతో మనము ఒకరినొకరు ప్రేమించుకోవాలి. అందుకనే ప్రాణము పెట్టేటటువంటి ప్రేమ ప్రభువు చూపించినటువంటి మాదిరి ప్రేమ. ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము. వీఆర్ ద పీపుల్ ఆఫ్ లవ్ అండ్ వీఆర్ ద పీపుల్ ఆఫ్ ట్రూత్. ఈ సత్యం అనేది చూడండి, ప్రేమను సత్యాన్ని రెండు పక్క పక్కన తీసుకొస్తున్నాడు. ప్రేమ కలిగి ఉండడం అంటే సత్యాన్ని సాక్రిఫై చేయటం కాదు. ప్రేమ కలిగి జీవించండి అని చెప్పినప్పుడు సత్యాన్ని తాకట్టు పెట్టమని చెప్పట్లేదు. ప్రేమను సత్యమును రెండింటిని పక్క పక్కన పెట్టి ప్రేమ కలిగి సత్యము చెప్పొచ్చు, మనము క్రీస్తు వలె అన్ని విషయంలో ఉండుటకు ఎదుగుదుమన్నాడు ఎఫెసీ పత్రికలో. స్పీక్ ట్రూత్ బట్ ఇన్ లవ్. స్పీక్ ట్రూత్ ఇన్ లవ్. యాక్ట్ లవ్ బట్ ట్రూత్ఫుల్లీ. కొన్నిసార్లు ప్రేమించమన్నప్పుడు మనం ఏం చేస్తామంటే లేని ప్రేమను బయటికి చూపిస్తాం. గమనించారా? లోపల ఉండదు ఆ ప్రేమ. రెండవది, అవసరం లేదు అంతా, కానీ కొన్నిసార్లు మనము ఆ లేనిపోయినటువంటి ప్రేమను ఏదో ఒలకబోయడానికి ట్రై చేస్తాం, చూపించడానికి ట్రై చేస్తాం. ఆ ప్రేమలో అన్కంఫర్టబుల్గా ఉంటుంది. అది చాలా ఆర్టిఫిషియల్గా ఉంటుంది ఆ ప్రేమ. అంతేకాకుండా అది అభ్యంతరకరంగా కూడా ఉంటుంది. కొంతమంది వచ్చి నా దగ్గర అలాంటి ప్రేమను చూపించడానికి ట్రై చేస్తారు. వెంటనే అర్థమైపోతుంది. కొన్నిసార్లు నేను చెప్తాను మన బ్రదర్స్కి, ఈవెన్ కొన్నిసార్లు బయటకు వెళ్ళినప్పుడు, వాకింగ్ చెప్పడానికి వెళ్ళినప్పుడు చెప్తాను ప్రేమతో, బీ న్యాచురల్. మీరు న్యాచురల్గా ఉండండి. వంగి 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 ఇట్లా నుంచోవద్దు. నో, అది చాలా అన్కంఫర్టబుల్గా ఉంది. లేనిపోయినటువంటి పదజాలాన్ని తీసుకొచ్చి ఏదేదో పలకడానికి ట్రై చేయబాకండి. బీ న్యాచురల్. అన్నా అని పిలవండి, న్యాచురల్గా మాట్లాడండి. ఎక్కడి నుంచో అరువు తెచ్చుకున్న లాంగ్వేజ్ అవసరంలా, ఎక్కడి నుంచి అరువు తెచ్చుకున్నటువంటి అటైర్ అవసరంలా, ఎక్కడి నుంచో ఆర్టిఫిషియల్గా కనబడేటువంటి ఇవి ఏమీ అవసరం లేదు. అది నిజమైన ప్రేమ కాదు. దెర్ ఈస్ నో ట్రూత్ ఇన్ దట్ లవ్. ప్రేమ సత్యముతో ఉన్నప్పుడు ఆ ప్రేమ ఎడిఫై చేస్తుంది. క్షమాభివృద్ధి ఎక్కడ అంటే, ఇతరులను కట్టేటటువంటి ప్రేమ ఎక్కడంటే సత్యముతో కూడి ఉండాలి. అందులో ఏ విధమైన కపటం కానీ, అందులో ఏ విధమైన మోసం కానీ ఉండకూడదు.
అలాంటి ప్రేమ ఏం చేస్తుంటే మనుషుని ముందేమో ఒక రకమైనటువంటి దీనత్వాన్ని ప్రదర్శిస్తుంది. ఒక అడుగు అటు వెళ్ళగానే మరలా అందులో ఏం కనిపిస్తుంది చెప్పండి? గర్వము, అసూయ, స్వార్థం కనిపిస్తుంది, డూప్లిసిటీ కనిపిస్తుంది. కొన్నిసార్లు ఆ మధ్యకాలంలో లాస్ట్ ఇయర్ ఎవరో 2-3 అన్నగారు అని స్టార్ట్ చేశారు. ఏం గారు? దానికి ఏదో కొద్దిగా లాగారు. అన్నగారు 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 అంటే ఈ గారిలో అసలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఏదో తేడాగా, ఏదో ఆర్టిఫిషియల్గా, ఏదో అన్కంఫర్టబుల్గా, అభ్యంతరకరంగా ఉన్నాయి ఆ పదజాలాలు. ఆపేయండి, వద్దు. అది ఆర్టిఫిషియాలిటీ అసలు వద్దు. న్యాచురల్, ట్రూత్ఫుల్ ప్రేమ ఎప్పుడు కూడా సత్యముతో ఉండాలి. దాట్ లవ్ ఈజ్ ప్యూర్ లవ్. ఆ ప్రేమ నేరారోపణ చేయని, దోషారోపణ చేయనటువంటి, ఏ విధమైనటువంటి కల్మషం లేనటువంటిదిగా ఉంటుంది. ప్రియులారా, అందుకే ఇక్కడ అంటున్నాడు, కిందకి వెళ్ళి చూసినట్లయితే చూడండి 19-20 వచనాలు. ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదము, దేవుడు మన హృదయముల కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక. మన హృదయములో ఉన్న సమస్తము ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. కనుక మన హృదయములు ఏ విషయంలో మన యందు దోషారోపణ చేయునో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరుచుకుందాము. లెట్ us come and set our hearts before him. మన హృదయాలనట ఆయన ఎదుట సమ్మతిపరుచుకుందాం, సరి చేసుకుందాం. ఏ విషయాలు అవి దోషారోపణ చేస్తా ఉన్నాయి? నా చెప్పాను కదా, ఏమి యాక్ట్ చేస్తున్నావురా నువ్వని బయట ఎవడు చెప్పాల్సిన అవసరంలా. ఎంత అద్భుతంగా నటిస్తున్నావు నువ్వని ఎవడు మన మీద వేలిపెట్టి చూపించాల్సిన అవసరంలా. మన యొక్క హృదయంలో ప్రేమ, సత్యము ఇవి రెండు కూడా సమపాలలో సరి అయిన విధానంలో లేకపోయినప్పుడు మన మనస్సాక్షి, మన హృదయము మన మీద తీర్పు తీరుస్తూ ఉంటుంది, మనని దోషారోపణ చేస్తూ ఉంటుంది. అది అపవాది అయినటువంటి వాడికి మెయిన్ గేట్ లాంటిదట. గిల్ట్ ఈస్ లైక్ ఎ ఓపెన్ డోర్, అ మెయిన్ గేట్ ఓపెన్ టు ద డెవిల్ అన్నాడు. గిల్ట్ ఈస్ ఇట్స్ అ ఓపెన్ డోర్ and a main gate open to the devil. He will come and he will do all the destruction. అందుకనే మనం ఎప్పుడు కూడా నిష్కల్మషమైనటువంటి, నిర్దోషమైనటువంటి మనస్సాక్షిని కలిగి జీవించాలి. మనము ఎవరి సాక్ష్యాన్ని పొందుకున్నా పొందుకోకపోయినా మన మనస్సాక్షి యొక్క సాక్ష్యాన్ని అయితే నిరంతరం పొందుకుంటూ ఉండాలి. ఎందుకని? మన మనస్సాక్షి మనకు వ్యతిరేకంగా కనుక అది సాక్ష్యం చెప్తూ ఉంటే అది దోషారోపణ, కల్మషంతో కూడినటువంటి మనస్సాక్షి అవుతుంది. దేవుని యొక్క సన్నిధికి వచ్చినప్పుడు, ఆయన వాక్యాన్ని మనం వింటున్నప్పుడు మనం వీటిని పరీక్ష చేసుకోవాలి. కొన్నిసార్లు లేని భారాన్ని చూపిస్తాం, కొన్నిసార్లు లేని ప్రేమను చూపిస్తాం, కొన్నిసార్లు మనలో అంతరంగములో లేనటువంటి కమిట్మెంట్స్ని మనుషులు ఎదుట ప్రదర్శించడానికి మనం ప్రయత్నం చేస్తాము. అది ఎట్లా బయటికి వెళ్ళగానే మరలా లైఫ్ మాత్రము మరలా సేమ్ అలాగే ఉంటుంది అనమాట. కొంతమంది ఇంటికి వెళ్తే ఇక రాయల్ ట్రీట్మెంట్ లాగా ఉంటుంది. కొంతమంది ఇళ్ళకి వెళ్తే ఎట్లా ఉంటుంది? అది రాయల్ ట్రీట్మెంట్ లాగా, కాళ్ళు అటు పెట్టనీరు, ఇటు పెట్టనివ్వరు, కదలనీరు, మెదలనీరు. ఎంత అన్కంఫర్టబుల్గా ఉంటుందో తెలుసు అది. ఎందుకని చెప్పండి? ఎందుకని? అది వాళ్ళు ప్రేమ అనుకుంటారు, కానీ అది న్యాచురాలిటీ కాదు ప్రియులారా. జాగ్రత్తగా వినండి మాటలు. అది న్యాచురాలిటీ కాదు. తెలిసిపోతుంటుంది ఏంటి ఈ ఓవర్ ఏంటి. మనం ఎవరో తెలియని ఇంటికి వచ్చింది ఎవరో రాజు కాదు కదా, ఎవరో ప్రైమ్ మినిస్టర్ రాలేదు కదా, వచ్చింది ఎవరు? మీ ఆత్మీయ సహోదరుడే కదా, రోజు కలిసే అన్నయ్య కదా, రోజు కలిసి మాట్లాడుకునే వ్యక్తే కదా. ఇంటికి రాగానే ఏంటి హడావుడి, ఏంటి ఓవర్? క్లియర్ అరా? నన్ను జాగ్రత్తగా అర్థం చేసుకోండి, తప్పుగా అర్థం చేసుకోవద్దు. మనము కొంచెం లోపలికి వెళ్ళి అంతరంగ హృదయంలో ఉన్నటువంటి విషయాలు ఇక్కడ వాక్యం మాట్లాడుతుంది కాబట్టి కొంచెం ప్రాక్టికల్గా మనం మాట్లాడుకుంటున్నాం.
అలాగని మిమ్మల్ని అభ్యంతరపరచడానికి ఈ విషయాలు చెప్పట్లేదు. ఒకవేళ అలాంటి ధోరణి కనుక మనం ఉంటే వాటిని మార్చుకుందాం. రెస్పెక్ట్ ఉంటుంది, గౌరవం ఉంటుంది, అంతవరకు ఆగండి చాలు. ఆ ప్రేమ న్యాచురల్గా ఉండనివ్వండి, ప్రేమ ట్రూత్ఫుల్గా ఉండనివ్వండి, ఆ ప్రేమ క్షేమాభివృద్ధికరంగా ఉండనివ్వండి. అప్పుడు ఏముంటుందంటే స్వాతంత్రం ఉంటుంది, ఫ్రీగా మాట్లాడుకోవడానికి స్వాతంత్రం ఉంటుంది, ఫ్రీగా కరెక్ట్ చేసుకోవడానికి స్వాతంత్రం ఉంటుంది, ఫ్రీగా ఒకరినొకరు క్షేమాభివృద్ధి కలుగు చేసుకోవడానికి అందులో స్పేస్ ఉంటుంది. దాట్ ఈస్ ట్రూ లవ్. అంతేకాకుండా ఇక్కడ ముందుకెళ్ళి చూసినట్లయితే 21వ వచనంలో, ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యం గలవారమైందాము. ఇదండి లైఫ్ అంటే. నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడంటే అర్థమేంటో తెలుసా? ఇన్ అండ్ అవుట్, ఇన్ కాన్షియన్స్ అండ్ ఇన్ సెన్స్, బోత్ యు ఆర్ ట్రూ అండ్ వాకింగ్ ద టాక్ అండ్ టాకింగ్ ద వాక్. ఇన్ అండ్ అవుట్, బోత్ వి ఆర్ సేమ్. అర్థమవుతుందా? ఊహించండి, ఇప్పుడు నేను మన తమ్ముళ్ళతోటి ఎక్కువగా వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాను, వాళ్ళకి పనులు అప్పగిస్తుంటాను, వాళ్ళతో ఎక్కువ డీల్ చేస్తూ ఉంటాను. ఒక టైంలో ఇక వాళ్ళని తల మీద ఎక్కించుకొని, ఇక బ్రహ్మరథం పట్టినట్టుగా వాళ్ళని పొగిడేసి, ఇంకా వాళ్ళ మీద లేని ప్రేమ అంతా కుమ్మరించేసి, మళ్ళీ రేపు కనపడగానే ఇంకా చెడాబడా తిట్టేసాను అనుకోండి, ఎలా ఉంటుంది చెప్పండి వాళ్ళ బ్రతుకు? అది ఏమైంది వీడికి? నిన్న చూస్తేనేమో ఆకాశాన్ని ఎక్కించాడు, లేనిపోయినదంతా ఏదో కుమ్మరించాడు ఆర్టిఫిషియల్గా. ఈరోజు చూస్తేనేమో మళ్ళీ చెడాబడ తిట్టేస్తున్నాడు. ఏంటి ఈ ఇంబ్యాలెన్స్ ఏంటి? ఈ సమతుల్యత లేనటువంటి ప్రవర్తన ఏంటి? ఇంక రెండోసారి నా దగ్గరికి వస్తారా వాళ్ళు? పాయింట్ మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మన హృదయములు దోషారోపణ చేయకని ఎడల మనము దేవుని ఎదుట ధైర్యంగా ఉంటాము. సహోదర ప్రేమ అందులో ఏముండాలంటే సత్యం ఉండాలి, యథార్థత ఉండాలి, కల్మషం ఉండకూడదు, గైల్ ఉండకూడదు. లోపల ఒకటి పెట్టుకొని బయటికి మనం ఇంకొక విధంగా మాట్లాడకూడదు. ఒకవేళ కనుక మీరు ఏదైనా చెప్పాలంటే ఓపెన్గా చెప్పండి, అన్న ఐఎమ్ సారీ, ఈ విషయంలో నేను మీతో ఏకీభించలేను. అది ప్రేమ, అది యథార్థమైన ప్రేమ, అది యథార్థమైన ప్రేమ. అర్థమవుతుందా? అందులో క్షేమాభివృద్ధి ఉంటుంది. ప్రేమ ఇతరులను ద్వేషించదు. అంతేకాకుండా ప్రేమలో ఏముంటుంది అంటే మనము దేవుని యొక్క మనస్సును ఎరిగి మనము ఒకరినొకరు ప్రేమిస్తాం. చివరికి అంటున్నాడు 23వ వచనం, ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారము ఒకరినొకడు ప్రేమింపవలనన్నదియే. ఆయన ఆజ్ఞను గైకొనువాడు ఆయన యందు నిలిచి ఉండును, ఆయన వాని యందు నిలిచి ఉండును, ఆయన మన యందు నిలిచి ఉన్నాడని మనకు అనుగ్రహించిన ఆత్మ మూలముగా తెలుసుకుని ఉన్నాము. ఆయన మన యందు, మనము ఆయన యందు. వాట్ ఎ వండర్ఫుల్ థింగ్ ఇట్ ఈస్. అప్పుడు అంటున్నాడు, మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది ఆయన మీకు అనుగ్రహించు. ఆయనందు మీరును, మీ యందు ఆయన మాటలు నిలిచి ఉన్నడలా ఏది ఇష్టమో అడగండి. నిలిచి ఉండటం, అబాయిడింగ్ ఇన్ హిస్ లవ్, అబాయిడింగ్ ఇన్ హిస్ ట్రూత్. ఆయన సత్యమందు నిలిచి ఉండాలి, ఆయన ప్రేమయందు నిలిచి ఉండాలి, ఆయన వాక్యమందు మనం నిలిచి ఉండాలి. ఇది పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనలో జరిగే కార్యం. ప్రార్థన చేసుకుందాం.